నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనలో నిందితులు ఎవరైనా వారిని ఉపేక్షించకుండా వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని రాజేష్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారు స్థానికంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారని ప్రజలు అక్కడి సర్పంచ్ చెబుతున్నారని పేర్కొన్నారు. అధికార బలం వెనుక దాక్కోకుండా కలెక్టర్, ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మదనపల్లి ఫైల్ కేసులో త్వరితగతిన హుటాహుటిన హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ రోజు వారిని పంపించారా? అలాగే స్థానిక ప్రజలు, నాయకులు తమ సొంత నిధులతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారని గుర్తు చేసిన రాజేష్ వెంటనే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని ఉన్నతాధికారులకు కోరారు. నమస్తే. ఈరోజు మనం చూస్తుంటే మన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం మండలం దేవలంపేట ఊరిలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది. అలాగే అక్కడ నాయకులందరూ కూడా చెప్పడం ఏంటంటే అక్కడ లోకల్ నాయకులే పెట్టారని చెప్తున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్యానికే అవమానకరమైన రోజు ఇది. ఎందుకంటే ఒక దళితులకే కాదు ఆయన నాయకుడు అంబేద్కర్ గారు, అందరికీ కూడా ఆయన నాయకుడే. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని లిఖించి మనకి ఈ రోజు ముందు రోజులన్నీ కూడా ఆయన ఊహించి రాసి మన అందరికి కూడా ఈ రోజు రక్షగా నిలుస్తున్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా దోషుల్ని గుర్తించి, అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు అది తెలుగుదేశం వాళ్ళు చేసిన పని అని, దాన్ని గుర్తించి కఠినంగా వాళ్ళని శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అలాగే చూడండి, మనకి మదనపల్లిలో ఏదో ఫైల్స్ కాలిపోయినాయని విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపించారు. ఇంత పెద్ద అవమానము భారత రాజ్యాంగ అధినేత అయిన మన బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత పెద్ద అవమానం జరిగితే కూడా ఇంతవరకు కదలలేదు ఎవరు గాని. మరి దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించరా? అక్కడి నుంచి డీజీపీ గారిని పంపించరా? అంటే మీకు అవసరమైతే పంపిస్తారు, మీకు అవసరం అయితే పంపిరు. ఒక చిన్న సోషల్ మీడియా కేసులకి ఇమీడియట్ గా వాళ్ళ ఇళ్ల కాడకి పోయి అరెస్ట్ చేస్తున్నారే, మరి ఇంత పెద్ద అవమానకరమైన కేసుని మీరు టేకప్ చేసి అంత త్వరగా ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా, ఎవరు చేశారని పేర్లు చెప్తున్నారు కదా, మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు అరెస్ట్ చేయలేరా? దానికి పోయి అక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ని, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అంటున్నారు. మీరేం లోకల్ డిఎస్పీని, సిఐని చెప్పలేరా? ఇవన్నీ కూడా ఎందుకు మా మీద మాత్రం కేసులు పెట్టాలంటే ఈజీగా ఎస్ఐకి, సిఐకి చెప్పేస్తున్నారు. అలాగే మీ వాళ్ళ మీద కేసులు అయిన లోపల కలెక్టర్కి, ఎస్పీకి చెప్తా ఉన్నాము, మేము కోరుతున్నారు. ఇది మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. అక్కడ ఎంతటి వారైనా కానీ, ఎవరైనా కానీ వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అక్కడ మళ్ళీ కూడా పునఃప్రతిష్ఠించాలని విగ్రహాన్ని నేను మా ప్రజల దళితుల తరఫు నుంచి కోరుకుంటున్నాను. జై భీమ్.